హలో అండి, వెల్కమ్ టు స్వరమాధురి. ఈరోజు మీ అందరికీ ఒక పుణ్యక్షేత్రం గురించి చెప్పబోతున్నాను. అది శ్రీరాముని ఆలయమైన భద్రాచలం గురించి. వీడియోని మనం స్టార్ట్ చేసే ముందు అందరూ డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసిన వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే ప్రతిరోజు మా ఛానల్లో యూట్యూబ్ షార్ట్స్ అలాగే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మీరు వాటిని కూడా ఫాలో అవ్వచ్చు ఆన్ ద సేమ్ ఛానల్ కంటెంట్ ఆఫ్ టూర్ ఇన్ఫర్మేషన్. అలాగే ఎవ్రీ వెడ్నెస్డే అండ్ సాటర్డే వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి ఆన్ డిఫరెంట్ వండర్ఫుల్ ప్లేసెస్ ఇన్ ఇండియా అండ్ అవుటర్ డెస్టినేషన్స్ ఈవెన్. రకరకాల టెంపుల్స్ అండ్ రకరకాల సిటీస్ని ఎలా చేరుకోవచ్చు ఏంటి అన్నది మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మేము తెలియజేస్తాము. అలాగే అన్నిటికన్నా యాడెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ బోనస్ ఇన్ఫర్మేషన్గా బడ్జెట్ కూడా తెలియజేస్తాము. ఇప్పుడున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం, ఇప్పుడున్న ఖర్చుల ప్రకారం ఎంత ఖర్చు అవుతుంది అన్నది కూడా. సో దాన్ని బట్టి మీరు హ్యాపీగా ప్లాన్ చేసుకుని వెళ్ళడానికి ఈజీ అవుతుంది. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ ఛానల్ డీటెయిల్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం పుణ్యక్షేత్రమైన శ్రీరాముని మందిరమైన రామాలయం గురించి మనం తెలుసుకుందాము. అదే భద్రాచలం. భద్రాచలం గురించి ఎండ్ టు ఎండ్ ఇన్ఫర్మేషన్, అలాగే చివరిలో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే చివరిలో నేను బోనస్ ఇన్ఫర్మేషన్గా బడ్జెట్ గురించి కూడా చెప్పబోతున్నాను. సో మనం ఈరోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్లీ భద్రాచలం ఆలయం అనేది భద్రాచలం టౌన్లో ఉంది. అది ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఉంది. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సౌత్ ఇండియన్ స్టేట్ తెలంగాణ అనమాట. ఇండియాలో ఉంది. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఇక్కడిని ఎలా చేరుకోవచ్చు అని మీరు ఆలోచిస్తున్నట్టయితే, ఇది ఫ్లైట్లో కనుక మీరు చేరుకోవాలి అనుకుంటే రాజమండ్రి ఎయిర్పోర్ట్ అనేది మీకు 120 కిలోమీటర్స్ ఉంది. రాజమండ్రి నుంచి భద్రాచలం చేరుకోవడానికి 120 కిలోమీటర్స్ పడుతుంది. నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అంటే రాజమండ్రి ఎయిర్పోర్ట్ యూస్ చేసుకోవచ్చు. అలాగే క్యాపిటల్ సిటీ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ గురించి తీసుకుంటే, హైదరాబాద్ కూడా 300 కిలోమీటర్స్ ఫ్రమ్ భద్రాచలం సిటీ అనమాట. సో వీటిలో మీరు ఏదైనా యూస్ చేసుకుని మీరు ఫ్లైట్లో వెళ్ళి అక్కడి నుంచి మీరు ఇక్కడికి ట్రావెల్ చేయొచ్చు. లేదా ట్రైన్లో మీరు వెళ్ళాలనుకుంటే భద్రాచలం రైల్వే స్టేషన్ ఉంది. భద్రాచలం రైల్వే స్టేషన్ దిగిపోతే మీకు డైరెక్ట్గా ఆలయానికి చాలా దగ్గర అవుతుంది. అలాగే మీరు అదే కాకుండా క్యాబ్ ఆర్ బస్ ఫెసిలిటీ నుంచి వెళ్ళాలనుకుంటే డైరెక్ట్గా భద్రాచలం టౌనర్స్ సిటీకి లేదా ఆలయం దగ్గరికి డైరెక్ట్గా మీరు బుక్ చేసేసుకుని అక్కడికి మీరు రీచ్ అయిపోవచ్చు. ఇప్పుడు ఇక్కడికి సంబంధించి మనము చరిత్ర గురించి తెలుసుకుందాము. మీరు ఇక్కడికి వెళ్ళారు అంటే మరి ఇక్కడ దీనికి సంబంధించిన చరిత్ర అనేది మనం తప్పకుండా తెలుసుకోవాలి కదా. ఆ శ్రీరాముని ఆలయమైన భద్రాచలం గురించి మనం క్లియర్ డీటెయిల్స్ తెలుసుకుందాము. గోల్కొండ నవాబు అబుల్ హసాన్ తనీషా పాలన కాలంలో భద్రాచలం ప్రాంతానికి తహసీల్దారుగా కంచర్ల గోపన్న ఉండేవాడు. ఇక్కడికి సమీపంలో నెలకొండపల్లి గ్రామానికి చెందిన గోపన్న శ్రీరామ భక్తుడు. తాను ప్రజల నుండి పన్నులు వసూలు చేసి సొమ్మును ప్రభుత్వానికి జమ చేయకుండా 1645 నుంచి 80 మధ్యకాలంలో భద్రగిరిపై శ్రీరాముడు వెలసిన ప్రదేశం ముందు ఈ రామాలయాన్ని నిర్మించాడు. అదే భద్రాచలాలయం. దేవునికి రకరకాల నగలు అంటే చింతాకు పథకం, పచ్చల పథకం మొదలైనవి చేయించాడు కూడా. ఈ సొమ్ము విషయమై తనీషా గోపన్న గోల్కొండ కోటలో బంధించగా ఆ చెరసాల నుండి తన్ను విముక్తి చేయమని రాముని ప్రార్థించడం జరిగింది గోపన్న. ఆ సందర్భంలో రామునిపై పాటలు రచించి తను పాడారు. ఇవే రామదాసు కీర్తనలుగా కూడా పేరునబడ్డాయి. గోపన్న కీర్తనలకు రాముడు దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన ప్రభుత్వ సొమ్మును తనీషాకి చెల్లించి గోపన్నను విడుదల చేయడం అనేది జరిగింది. ఇక్కడి నుంచి ఇది జరిగిన దగ్గర నుంచి గోపన్నను రామదాసుగా పేరొచ్చింది. దేవాలయం ముందు సీత లక్ష్మణ హనుమంత సమేతంగా శ్రీరామచంద్రుడు ఇక్కడ ఆత్మారాముని రూపంలో ఉంటారు. సీత రాముని తొడపై కూర్చుని ఉన్నట్లు ఇక్కడ విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. మరే దేవస్థానంలో లేని ప్రత్యేకత ఇది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి వైభోగంగా శ్రీరామ కళ్యాణం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ ఎలాగ నిర్మించారు, భద్రాచలం ఏంటి, అసలు గోపన్న ఎవరు, అక్కడ ఆ టైంలో ఏం జరిగింది, ఏ సంవత్సరాల్లో ఈ గుడిని నిర్మించడం అనేది జరిగింది, అలాగే అది శ్రీరామదాస్గా ఆయనకి పేరు ఎలా వచ్చింది, భద్రాచలం ఆలయం గురించి మొత్తం చరిత్ర అనేది మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు టెంపుల్కి సంబంధించి దర్శన టైమింగ్స్ గురించి తెలుసుకుందాము. మీరు అక్కడ చేరుకున్న తర్వాత దర్శన టైమింగ్స్ ఏంటి అన్నది, అక్కడ దర్శన టైమింగ్స్కి సంబంధించి రకరకాల టికెట్స్ ఏమేమి పర్చేస్ చేయొచ్చు అన్నది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. దర్శన టైమింగ్స్ ఉదయం 5 గంటలకి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 12 వరకు ఉంది. అలాగే మళ్ళీ 3ంటికి మధ్యాహ్నం ఓపెన్ అయ్యి సాయంత్రం 6 వరకు దర్శనం జరుగుతుంది. అలాగే 6:30 నుంచి 9 వరకు మీకు దర్శన టైమింగ్స్ ఉన్నాయి. దర్శనానికి సంబంధించి ఫ్రీ దర్శనం లైన్ ఉంది. ఫ్రీ దర్శనం ఒకవేళ మీకు చాలా బిజీగా ఉంది అనుకుంటే మీరు రకరకాల వేరే లైన్స్ కూడా తీసుకోవచ్చు, పెయిడ్ లైన్స్. ఆ పేమెంట్కి సంబంధించి 50 రూపీస్ లైన్ ఒకటి ఉంది. అలాగే
₹100 ఒక లైన్ ఉంది. ₹250 ఏకంగా వీఐపీ టికెట్ కింద కన్సిడర్ చేస్తారు. సో ₹50, ₹100, ₹250. వీటిలో మీరు రకరకాల లైన్స్ అక్కడ ఫ్రీ దర్శనంలో ఒకవేళ క్యూ ఎక్కువగా ఉందనుకుంటే మీరు ఏది కంఫర్టబుల్గా అనిపిస్తే వీటిలో అది మీరు తీసుకుని చేసుకోవచ్చు. అలాగే దర్శనానికి సంబంధించిన టికెట్స్ మీరు ఆన్లైన్ వెబ్సైట్ www.bhadrachalamonline.com ఇది ఒక వెబ్సైట్ డైరెక్ట్గా భద్రాచలం ఆలయానికి సంబంధించి www.bhadrachalamonline.com మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడి నుంచి కూడా మీరు దర్శనానికి సంబంధించి మీరు ఈ రోజు వెళ్దాం అనుకుంటున్నాము, మేబీ సమ్ ఫెస్టివల్కి వెళ్దాం అనుకుంటున్నాం, విజిట్ చేద్దాం అనుకుంటున్నాము అని అనుకున్నప్పుడు మీరు అడ్వాన్స్గానే బుకింగ్ చేసుకుని అక్కడ మీ టికెట్స్ చూపించి డైరెక్ట్గా దర్శనం అనేది చేసుకోవచ్చు. ఇక్కడికి సంబంధించి మరి ఇంకా వేరే వేరే వివిధ అనేక పూజా కార్యక్రమాలు ఇంకేం జరుగుతాయి అనేది నేను క్లియర్గా చెప్తాను. ఇక్కడ జరిగే కళ్యాణ కార్యక్రమాలు ఇంకా జరిగేవి ఏంటంటే టెంపుల్ అనేది ఉదయం 4 గంటలకి ఓపెన్ అవుతుంది. సుప్రభాత సేవ 4 నుంచి 4:30 గంటలకి అవుతుంది. ఏకాంత సేవ కూడాను రాత్రిపూట 9 నుంచి 9:30 వరకు జరగడం అవుతుంది. 9:30కి టెంపుల్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ జరిగే ప్రముఖ పండుగలు అంటే ఫెస్టివల్స్, ఇక్కడ పాపులర్ ఫెస్టివల్స్ ఏంటి అంటే శ్రీరామనవమి ఇక్కడ అంగరంగ వైభవంగా చేస్తారు. శ్రీరామనవమికి సంబంధించి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవం అనేది చేస్తారు. ఇది 16 ఏప్రిల్న జరుగుతూ ఉంటుంది. 2 నుంచి 16వ తారీఖు వరకు మీకు తిరుకళ్యాణ బ్రహ్మోత్సవం 2 నుంచి 16వ తారీఖు ఏప్రిల్ వరకు జరుగుతుంది. సీతారామ కళ్యాణం అనేది ఏప్రిల్ 10వ తారీఖు అంటే ఏ రోజైతే శ్రీరామనవమి పడిందో ఆ రోజు మీకు పడుతుంది. అలాగే మహాపట్టాభిషేకం అనేది 11 ఏప్రిల్ రోజున చేస్తారు. అలాగే పట్టాభిషేకం తర్వాత రథోత్సవం కూడా చేస్తారు. మీరు పట్టాభిషేకాన్ని కానీ రథోత్సవంలో కానీ పాల్గొనాలి అనుకుంటే ఆన్లైన్లో నేను ఇందాక చెప్పిన వెబ్సైట్ www.bhadrachalamonline.comకి వెళ్ళి మీరు అడ్వాన్స్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఈ డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇయర్ వైజ్గా వాళ్ళు ప్రకటించడం జరుగుతుంది. ఏ రోజు ఇవి రథోత్సవం జరుగుతుంది, ఏ రోజు మహాపట్టాభిషేకం జరుగుతుంది, ఏ రోజు కళ్యాణం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు పోర్టల్కి వెళ్ళి ఆన్లైన్లో బుక్ చేసుకోవడం అనేది చేసుకోవచ్చు. వెళ్ళి హ్యాపీగా వెళ్ళి విజిట్ చేసి శ్రీరామ నవమి రోజు అంత స్పెషాలిటీ ఉన్న రోజు మీరు వెళ్ళి శ్రీరాముని దర్శనం కూడా పొందొచ్చు. అలాగే ఈ రకరకాల కార్యక్రమాల్లో కూడా పాల్గొనొచ్చు. ఆన్లైన్ టికెట్స్ అయినా తీసుకోవచ్చు. మీరు అక్కడ ముందుగానే వెళ్తే అక్కడ మీరు టెంపుల్ దగ్గరైనా తీసుకోవచ్చు. ఇక్కడ మనం ప్లేసెస్ టు విజిట్ అనేది చూద్దాం. భద్రాచలం టెంపుల్ శ్రీరాముని మెయిన్ టెంపుల్ అయిన భద్రాచలం టెంపుల్ కాకుండా ఇంకా చుట్టుపక్కల చాలా ప్రముఖ ప్రదేశాలనే ఉన్నవి అని చెప్పచ్చు. సో అవేంటి అన్నది చెప్తాను. పాపికొండలు ఉన్నాయి. పాపికొండల ద్వారా చాలామంది ప్రయాణించి వెళ్తూ ఉంటారు బోట్లో శ్రీరామచంద్రుని దర్శనం కోసం భద్రాచలం. సో మీరు అలా వెళ్ళాలనుకుంటే ఆ బోట్ ద్వారా కూడా మీరున్న ప్రదేశం నుంచి వెళ్ళి పాపికొండల ద్వారా వెళ్ళి మీరు టెంపుల్ని రీచ్ అయ్యి అలా కూడా హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. పిల్లలు వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు బోట్ రైడింగ్ అయితే. అదే కాకుండా మీకు ఇక్కడ చూడడానికి ఇంకా చాలా రకరకాల ప్రదేశాలు ఉన్నాయి. పాపికొండలు పర్ణశాల ఉంది, అలాగే శబరి కూడా ఉంది, అలాగే అభయ ఆంజనేయ టెంపుల్ ఉంది, సిటీ షాపింగ్ ఉంది. అంటే టెంపుల్ బయట మీకు రకరకాల సామాన్లు అవి అమ్ముతూ ఉంటారు. భోగాట వాటర్ ఫాల్స్ ఉంది, గోదావరి ఘాట్ ఉంది. ఇక్కడ ప్రవహించేది గోదావరి నది. ఇక్కడ నది తీరాల్లో గోదావరి ఘాట్ కూడా ఉంది. అలాగే కిన్నెరసాని డ్యామ్. ఇవన్నీ కూడా ప్లేసెస్ డిఫరెంట్ ప్లేసెస్ టు విజిట్ ఉంది. భద్రాచలం టెంపులే కాకుండా ఇవన్నీ కూడా చుట్టుపక్కల ప్రదేశాలు మీరు ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయొచ్చు. బెస్ట్ టైం టు విజిట్ మనం కనుక తీసుకున్నట్లయితే సమ్మర్ చాలా హాట్గా ఉంటుంది. కొంచెం చల్లగా ఉన్నప్పుడు మీరు వెళ్ళి చూడాలి అనుకుంటే ఏ నెలల్లో వెళ్ళొచ్చు అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో వెళ్ళొచ్చు మీరు. జాన్, ఫెబ్ వరకు. అలాగే మార్చ్ అండ్ ఏప్రిల్లో కూడా. ఏప్రిల్లో తీసుకుంటే మీకు శ్రీరామనవమి ఉంది కాబట్టి చాలా రష్ ఉంటుంది. దాన్ని బట్టి మీరు అడ్వాన్స్డ్ బుకింగ్ కానీ చేసుకోవాలనుకుంటే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని దాన్ని బట్టి వెళ్ళి హ్యాపీగా దర్శనం చేసుకుని రావచ్చు. ఇంకా అదే కాకుండా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మీరు నార్మల్ టైమ్స్లో వెళ్ళి విజిట్ చేసుకోవాలనుకుంటే ఇలా చల్లగా ఉన్న టైంలో మీరు వెళ్ళి విజిట్ చేసుకుని రావచ్చు శ్రీరామనవమిలో. ఇప్పుడు మెయిన్ బోనస్ ఇన్ఫర్మేషన్ బడ్జెట్ గురించి వచ్చేసాం. బడ్జెట్ గురించి ఏంటి అన్నది చూస్తున్నారు కదా. 2 to 3 days పడుతుంది మీకు భద్రాచలం టెంపుల్ చూసి అలాగే చుట్టుపక్కల ప్రదేశాలు చూడడానికి 2 to 3 days అయితే సరిపోతుంది మ్యాక్సిమం. సో అది ఇద్దరు మనుషులకి 15 నుంచి 20 వేలు అవుతుంది. సో విజిట్ చేయడానికి ఎలా వెళ్తారు వస్తారు అన్నది తీసేస్తే అకామిడేషన్, విజిట్ అండ్ విజిటింగ్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ ఫుడ్ అన్నీ కలిపి మనం చూసుకున్నట్లయితే 15 నుంచి 20 వేలు అవుతుందండి. దాన్ని బట్టి మీరు ఎంతమంది ఉన్నారన్న దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుని మీరు విజిట్ చేయొచ్చు. చూసారు కదండి ఎండ్ టు ఇన్ఫర్మేషన్ అబౌట్ భద్రాచలం టెంపుల్, దాని యొక్క చరిత్ర ఏంటి, అక్కడ చూసే ప్రదేశాలు ఏంటి, ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, ఏ స్టేట్లో ఉంది, బోనస్ ఇన్ఫర్మేషన్గా మనం తెలుసుకున్నాం కదా, బడ్జెట్ కూడా. సో తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇటువంటి ఎన్నో మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్తో వస్తాము ట్రావెల్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.